New Skin hair fall ని అరికట్టడానికి GFC ట్రీట్మెంట్. Your skin and hair care just a phone call away. దేనికి వెరవకుండా మీ ఈక్వేషన్స్ భారతి గారితో సరిగా లేవా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. నేను వీళ్ళని భారతి గారు ఆవిడ ఏం ప్లేన్ చేస్తుందో మనకు తెలియదు. ఈ షర్మిల గారితో విజయమ్మ గారితో ఉన్నానేమో అనేటటువంటి ఒకటి ఉందేమో నాకు తెలియదు. అటువంటిది ఏమీ లేదని కూడా వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చిన తర్వాత విజయమ్మ గారిని కలవడమే తప్ప ఆ తర్వాత షర్మిల గారు తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కానీ లేకపోతే ఆ తర్వాత కానీ ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. నేను ఎప్పుడు ఆవిడతో మాట్లాడలేదు. ఆ విషయం తెలుసు, వీళ్ళకి తెలియక కాదండి. ఇక్కడ అంతా కూడా ఒక సామాజిక వర్గం అనేటటువంటి పనిచేసింది. సాయిరెడ్డి అనే అతను చాలా స్పష్టంగా చాలా మంది దగ్గర ఆవిడ కమ్మ, ఆవిడ నమ్మకూడదు చెప్పాడు. వాళ్ళు వచ్చి నాకు చెప్తే నేను ఎంత హట్ అయ్యి కూడా అందరూ కూడా సీఎంఓలో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురాకండి, మేము మాట్లాడతాంలేండి సమయం చూసుకుని. ఎందుకు మీకు విజయసాయిరెడ్డి మీద ఎనిమిటీ? ఏం లేదు, క్యాస్టే అంతకు మించి ఇంకేం కనపడట్లేదు. అతనికి అంత వ్యతిరేకత ఆయన ట్వీట్లలోనే కనపడుతుంది కదా. అంటే ఇప్పుడు నేను కులం చూడలేదు, నాలో కులం చూసిన తర్వాత ఇంత ద్వేషించిన తర్వాత పోనీ కింది స్థాయిలో కొంత క్యాడరు కింది సోషల్ మీడియాలో ఏదో అట్లాంటి జగన్ గారి దగ్గర కనబడిందా మీకు? నెంబర్ 2 స్థానంలో ఉండి కూడా పెద్దిరెడ్డి గారు కావచ్చు చాలా కులం పేరుతోటి ఎదురుగా మాట్లాడుతూ అవమానిస్తున్నప్పుడు వీళ్ళు ఇంటెన్షన్ అంటే క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు బయటపడ్డారు, జగన్మోహన్ రెడ్డి గారు బయటపడలేదు. నాకు పదవి ఇవ్వకపోవడానికి, నాకు రాజకీయంగా నన్ను నిలబెట్టాలనేటటువంటి కనీస ప్రయత్నం చెయ్యలేదు అని అంటే దాని అర్థం ఏంటి? తొక్కేయాలనేటటువంటిదే కదా. దో యువర్ కమ్మ, నాకు తెలిసి మీరు ఆదర్శ వివాహం చేసుకున్నారు, మీకు క్యాస్ట్ పరమైనటువంటి లీనింగ్స్ ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. కానీ మీలో అది కూడా చూశారు. అదే ఇప్పుడు నేను నిజంగా ఈ పార్టీలో ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కమ్మ సామాజిక వర్గం పట్ల ఎట్లా ఉంటున్నారో నెమ్మదిగా అర్థమైపోయిన తర్వాత, ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తున్నారనేటువంటి అర్థమైన తర్వాత, నాకు సంబంధించినటువంటి ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి అనేక మందితో నాకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఇక్కడ ఏదో వేటు పడిపోతుంది అనేటటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి నేను అనేక మందితోటి నేను మాట్లాడడం కనీసం టచ్లో కూడా లేదు. కనీసం అభిప్రాయాలను షేర్ చేసుకోవడం కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఒక ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయడంలో కానీ ఏమీ లేదు. అంటే కంప్లీట్గా నన్ను ఐసోలేట్ చేసేటటువంటి వాతావరణంలో పెట్టి కూడా రాజకీయంగా ప్రమోషన్ ఇవ్వడానికి సంబంధించి ఎందుకు భయపడ్డారు? నేనేం భయపెట్టాను మిమ్మల్ని? ఇదే నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఇవాళ వాళ్ళు చాలా విషయాలు మాట్లాడవచ్చు, ఏదో పెద్ద అందలం ఎక్కించేశారు జగన్మోహన్ రెడ్డి గారని. నేను ఇప్పటికీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా బాకీ పడి ఉన్నాడు.